విజయవాడలో నోవోటల్ లాంటి పెద్ద హోటల్ కి వెళ్లి రోజా లేదా అంబటి రాంబాబు లాంటి వారు కడుపు నిండా తిన్నా ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు మహా అయితే 3,000 రూపాయలు. అంటే నలుగురు కలిపి తిన్నా రోజుకు 12,000 రూపాయలు అవుతుంది. కానీ జగన్ రెడ్డి సన్నిహితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు మాత్రం కేవలం భోజనం కోసమే 5 ఏళ్లలో అక్షరాల 28 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ఇది వినడానికి షాకింగ్ గా ఉన్న నమ్మక తప్పని నిజం. ఆ నలుగురి తిండి లెక్కలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. వీరు తిన్న ఒక్క పూట భోజనం ధర సగటున 75,000 రూపాయలు అని లెక్క చూపారు. అంటే రోజుకు 2 పూటల భోజనానికే 1,50,000 రూపాయలు మన ఖజానా నుంచి చెల్లించారు. ఇలా నెలకు 45 లక్షలు, ఏడాదికి 5 కోట్ల 60 లక్షలు. 5 ఏళ్లు గడిచేసరికి ఆ బిల్లు 28 కోట్లకు చేరింది. నిజానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్లో తిన్నా 5 ఏళ్లలో నలుగురికి కలిపి 1,50,000 కంటే ఎక్కువ ఖర్చవదు. మరి మిగిలిన 26 కోట్ల 50 లక్షలు ఏమయ్యాయి? ఇది ఖచ్చితంగా భోజనం పేరుతో విజయవాడలో జరిగిన అతి పెద్ద దోపిడీ. విచిత్రం ఏంటంటే అన్ని కోట్ల విలువ చేసే భోజనం తిన్నది జగన్ పక్కన ఉండే నలుగురు రెడ్లట. అంటే ఒక్కో రెడ్డి 7 కోట్ల భోజనం మేసేశారు. సారీ, తినేశారు. సహజంగా పిల్లికి బిచ్చం వేయని జగన్ ప్రభుత్వ సొమ్మును మాత్రం అన్ని రకాలుగా నాకేశారు. ఈ విషయం నేను కాదండోయ్, జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ ఆధారాలతో సహా బయట పెట్టారు. ఒక్కోసారి అక్కడ 2 వ్యక్తులే ఉన్నా బిల్లు మాత్రం నలుగురు పేరుతో వసూలు చేసేవారని సమాచారం. భోజనానికి ఇంత ఖర్చు చేశారని తెలిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలివిగా భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఈ బిల్లులను మిస్లీనియస్ ఖర్చులతో కలిపేశారు. మిస్లీనియస్ ఖర్చులు అంటే ఇతరత్రా ఖర్చులు. చూశారుగా జగన్ మామయ్య దోపిడీ. తన కేసుల మాదిరిగానే తను చేసిన దోపిడీలు బయటపడవు. అంత పకడ్బందీగా చట్టంలోని లొసుగులను, వ్యవస్థలోని లోపాలను తనకు అనుగుణంగా మార్చుకొని దోచుకుంటారు. ఇలాంటి వ్యక్తులకు అధికారం అప్పగిస్తే రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు గాని నష్టం తప్ప లాభం ఉండదు. మళ్లీ జగన్ ను గెలిపిస్తే కేసీఆర్ తో కుమ్మక్కై మన రాష్ట్రాన్ని నాశనం చేసి హైదరాబాద్ లో భూముల రేట్లు పెంచుతూ రియల్ ఎస్టేట్ పేరుతో ఇద్దరూ కలిసి దోచుకునే ప్రమాదం ఉంది. అందుకే ప్రజలారా, ఎలాంటి నాయకుడిని అభిమానిస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి.